చాలా నయపడి అయితే పెద్ద పాపం సురా ఇది చేసినాడు కూడా. పాపం కాదు, అటు పాపం అయితే కాదు. మళ్ళా పాపం కాదు, కొంచెం పాపం కాదు. పిల్లలు అయితే ఆయన చూసినారు కదా, అది జరిగింది కోటకొండలో. ఆయన పాపం గొర్రెలకు మందులు ఆపుకొని ఏదో కష్టపడి ఇన్ని పిల్లలని 50-60 పిల్లలు ఏమో కష్టపడి పెట్టుకుంటే చేతిపడి చేయించినారట అన్న. గొర్రె పిల్లలు సరిగ్గా 50-60 పిల్లలు చనిపోయినాయి అట. నా కొడుకు బతకకూడదన్న. దేవుడా ఒక చూపు అని చూడు అట. నా కొడుకుల్ని బతకనీయకూడదు సమాజంలో. ఏమన్నా ఉంటే మంచుల మీద చూపెట్టాలి కానీ నోలేని జీవాల మీద ఎందుకు చూపిస్తారు? వాడు బతకది చూసి వారసు లేక అట్లా చేస్తే మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. పాపం ఆయన ఎంత బాధపడుతున్నాడు. ఇన్నలాగలా కాసినా కూడా ఏం లాభం లేదని నాకైతే చాలా పాపం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆయన కూడా ఎంత బాధపడుతున్నాడు. నాకు అలా చూస్తుంటే నాకే ఏడుపు వస్తుంది. ఆయన ఇంకా ఎంత ఏడుస్తున్నాడు. అట్లా చేసిన వాళ్ళకి పెద్ద పాపం చుట్టుకుంటుంది అన్న. ఏం చేస్తా అట ఆయనలో మంచుల మీద చేపట్టాలి కానీ ఇట్లా నోళ్ళని జీవాల మీద చేపిస్తే ఏం లాభం? ఏమో తాడో పోడో తెలుసుకోవాలంటే మంచుల మీద చేపట్టాలి. ఇట్లా నోళ్ళని జీవాలని చేపిస్తే అవి ఏం చేయవు.